ప్రభుత్వం ఏదైతే కళ్ళు కంపౌండ్లు సీజ్ చేయాలి, కళ్ళు కంపౌండ్లు మొత్తానికే బంద్ చేయాలి, ఓఆర్ఆర్ పరిధిలో 50 కిలోమీటర్ల మేర తాటి చెట్లు కానీ ఈత చెట్లు కానీ లేని పక్షంలో కళ్ళు కంపౌండ్లు నడవద్దు అని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకొని అమలు చేద్దామని చూస్తుంది. దాని పట్ల కొంతమంది ఈ కళ్ళు కంపౌండ్ల నిర్వాహకులు కూడా అట్టెట్లా మాకు జీవనోపాధి ఇది కల్తీ చేసిన కళ్ళు కంపౌండ్లు కావచ్చు, కల్తీ చేసిన వాటిని మీరు సీజ్ చేయండి, కానీ కల్తీ లేకుండా నడుస్తున్నాయి మా ఎట్లా చేస్తారని చెప్పేసి కొంతమంది అభ్యంతరం చెప్తున్నారు. ఇప్పుడు మన దగ్గర 20 ఏళ్ళుగా ఈ కళ్ళు కంపౌండ్ నడిపిస్తున్న గౌడ్ సాబ్ ఉన్నాడు, అసలు మాట్లాడదాం. అన్న, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ కళ్ళు కంపౌండ్, ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు, ఎట్లా ఉంది? 22 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టినామండి. ఇంతకుముందు అక్కడ ఉండే మన దూరంలో ఉండే మా దగ్గర అయితే కల్తీ కళ్ళు లేదు. మేము ఏంటంటే చెట్టు నుంచి ఎట్లా వస్తుంటే అట్నే నింపి అమ్ముతున్నాం. ఇక కళ్ళు ఎక్కడ కలితే అమ్మితే అక్కడ ఇది చేయాలి. ఇప్పుడు మా దగ్గర కూడా షాంపూలు తీసుకుపోయారు, ఏం లేదు మా దగ్గర. మొన్న ఈ 10 మంది ఏదైతే కల్తీ కళ్ళు తాగి చచ్చిపోయారు ఈ ఎల్లమ్మ బండ ఈ సంబంధించి ఏరియా మొత్తంలో కుకట్పల్లి ఏరియాలో ఆ 10 మంది చచ్చిపోయినందుకు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం సీరియస్గా ఉంది. హైదరాబాద్లో ఏవైతే మొత్తం కళ్ళు కంపౌండ్లు కల్తీ కళ్ళు చేస్తున్నాయో మూసేయాలి, లేకుండా చేయాలని చూస్తున్నారు. సో ఆ విషయంలో మరి మీ కళ్ళుకి ఎప్పుడన్నా మీ కాంపౌండ్కి నోటీసులు రావడం కానీ, అధికారులు రావడం కానీ, చెకింగ్ చేయడం కానీ జరిగిందా? వచ్చారు చెక్ చేసారు, షాంపూలు తీసుకున్నారు. మా దగ్గర ఏం లేదు, మామూలుగా నార్మల్గా మందు లేకుండా మేము అమ్ముతున్నాం. ఎన్ని సంవత్సరాలుగా అమ్ముతున్నారు మీరు? మేము దాదాపు 22 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్ముతున్నాం. ఎప్పుడన్నా మీ కాంపౌండ్లో కళ్ళు తాగిన వాళ్ళు మీ కస్టమర్స్ కావచ్చు, మామూలుగా కస్టమర్స్ అంటారు కదా, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం రావడం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఇట్లా మూత్రం బంద్ కావడం, హాస్పిటల్లో పాల్గొవడం అట్లాంటివి ఏమైనా జరిగినాయి? లేదు, మా దగ్గర అటువంటి ఏం జరగలేదు. ఇంతవరకు అటువంటిది మాత్రం మా దగ్గర ఎప్పుడు జరగలేదు. సో మరి ఈ ప్రభుత్వం ఈ కల్తీ కళ్ళను కట్టడి చేసేందుకు హైదరాబాద్ సిటీలో, హైదరాబాదు జంట నగరాలలో కావచ్చు, హైదరాబాద్ సికింద్రాబాద్లలో కళ్ళు కంపౌండ్లన్నీ తీసేద్దాం అనుకుంటుంది. అంటే కల్తీ కళ్ళు వల్ల చాలామంది జనాలు ప్రాణాలు పోతున్నాయి, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయని మీరు ఏమంటారు? అంటే కల్తీ ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు తీసేయచ్చు. మేము ఏం కలుపుతాం, మాది యథావిధిగా ఏదో కొద్దిగా నడిపించుకుంటున్నాం, ఇది అవుతుంది అట్లా. సో ఇప్పుడు అన్ని తీసేసినప్పుడు మీది కూడా తీసేయాల్సి వస్తుంది, మీరు ఏమంటారు దానికి మేము ఏం చేస్తాం సార్, ప్రభుత్వం ఆదుకోవాలి అంతే, వేరేం లేదు. అంటే మొత్తానికి ఈ కల్తీ కళ్ళు నిరోధించాలనే కోణంలో కొన్ని కల్తీ చేయని కంపెనీలను కూడా తీసేయాల్సి వస్తుంది. అంటే ఒక చెట్టు, ఒక అడవిలో 10 చెట్లు ఉంటే ఒక చెట్టు అన్నట్టుగా మీది కూడా తీసేయాల్సి వస్తే ఓకేనా? అంటే మీరు వేరే ఉపాధి మార్గం కావచ్చు, వేరే పని కానీ వెతుకుంటారు. అంటే మా వృత్తి ఇది కదా, మా జీవన ఆధారం ఇది, ఇక మేము ఇది చేయలేము కదా అట్లా. అంటే కల్తీ ఉన్న దగ్గర మీరు బంద్ చేసుకోవచ్చు, మన దగ్గర కల్తీ లేదు, మేము ఎట్లా చట్నీ వస్తుందో అట్లా ఆ విధంగా అమ్ముతున్నాం మేము అట్లా. మీరు ఎంత సీసకు కొంటున్నారు? ఒక కళ్ళు సీసని ఎంతకు అమ్ముతున్నారు? అంటే మేము ఒక సీస అంటే మాకు దాదాపు ఒక 25 రూపాయలు కొంటాము, 25 రూపాయలు మిగిలితే ఇక్కడ మేము కూడా ఇది చేసుకోవాలి అట్లా. 50 రూపాయలకు అమ్ముతున్నాం. అంటే ఎట్లా మీరు కళ్ళుని ఇంకా పెంచడానికి కళ్ళలో నీళ్లు కలుపుతారా, ఇంకేమన్నా చక్కెర అట్లాంటివి? ఏం అటువంటి ఏం కొద్దిగా చక్కెర వేస్తాం, చక్కెర వేసి కలిపి నింపేస్తాం, అంతే, వేరే ఏం కలపం. ఇలా జంట నగరాల పరిధిలో, హైదరాబాద్ పరిధిలో మొత్తంగా కల్తీ కళ్ళును అరికట్టడానికి ఆబ్కారీ శాఖ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు ఒక కంకణం కట్టుకుందని చెప్పొచ్చు. మొన్నటి కూకట్పల్లి ఘటనలో 10 మంది చనిపోయిన తర్వాత కొంచెం సీరియస్గా తీసుకుంది గవర్నమెంట్. హైదరాబాద్లో ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 450కి పైగా కళ్ళు కాంపౌండ్లు అన్నింటినీ మూసివేయాలి, వాటిని సీజ్ చేసేయాలి, నడవకుండా చేయాలనే దిశగా ప్రభుత్వం ఇప్పటికే లెక్కలు తీస్తూ ఉంది. మనం హైదరాబాద్లోని ఒక కళ్ళు కాంపౌండ్లోనూ ఒకసారి మాట్లాడి జనాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కళ్ళు కాంపౌండ్లు బంద్ చేస్తే ఏంది మరి, ఇప్పుడు కళ్ళుకి ఇంతగా అలవాటు పడిపోయిన వాళ్ళు కళ్ళు కాంపౌండ్ బంద్ చేస్తే వాళ్ళ రెస్పాండ్ ఎలా ఉంటుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి, కళ్ళు కాంపౌండ్లు అన్నీ బంద్ చేస్తారంటే మీరు ఎప్పటి నుంచి తాగుతారు కళ్ళు? కళ్ళు అతలేనా? ఇప్పుడు కళ్ళు కాంపౌండ్లు బంద్ చేస్తారంట. 54 సంవత్సరాల నుంచి తాగుతున్నాం కళ్ళు. మాకే ఇది లేదు, మాకు మంచిగా ఉన్నది. కళ్ళు లేకుంటే మాకు ఉండలేము మేము. అయితే నిన్న మొన్న 10 మంది చచ్చిపోయారు కదా కుక్కడపల్లి కళ్ళు. వేస్ట్ అన్ని మాటలు సార్, అన్ని వేస్ట్ మాటలు. ఎందుకు చచ్చిపోతారు? ఇన్ని రోజులు చచ్చిపోతుంది, ఇప్పుడే చచ్చిపోతారు 10 మంది. కల్తీ కళ్ళు అందులో గుల్ఫారం కలుపుతున్నారు, అల్ఫారం కలపలేదు, ఏం లేదు, మంచిగా ఉంది. మాకు అది లేకుంటే మాకు తలనొప్పి వస్తుంది, మేము అనుకోలేము అసలు. ఇతనే ఈ తలనొవ్వడము, ఇట్లా రకరకాల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. దానివల్ల ఈ కళ్ళు కంపౌండ్లు అన్నీ, హైదరాబాద్లో ఉన్న కళ్ళు కంపౌండ్లు అన్నీ బంద్ చేస్తా ఉంటుంది గవర్నమెంట్. ఎందుకు బంద్ చేస్తారు? ఉండాలి, మా కంపౌండ్ ఉంటేనే మేము ఇది చేస్తాం. ఏం పని చేస్తారు మీరు? ఏం పని చేస్తామంటే ఒక ఇళ్ళల్లో పని చేస్తాము, ఇంటికి పోతాం, ఇంత కళ్ళు అవుతాం, పోతాము, ఇంటికి అంతే. ఏం చేస్తాం? ఇది లేకుంటే ఉండలేము సార్, కళ్ళు లేకుండా ఉండలేము. భయ్యా, హైదరాబాద్ మీరు కళ్ళు ఎప్పటి నుంచి తాగుతున్నారు? కళ్ళు కాంపౌండ్లు బంద్ చేసేందుకు గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకోబోతా ఉన్నది, ఓకేనా? అంటే కళ్ళు ఉండాల్సిందేనా? కళ్ళు కాంపౌండ్లు కల్తీ కళ్ళు అమ్ముతున్నారు, ప్రాణాలు పోతున్నాయి జనాలు అని చెప్పేసి. అన్ని చోట్ల ఉందని గ్యారంటీ అయితే లేదు, కొన్ని చోట్ల అయితే మాకు బాగానే ఉంది.
ఇక్కడైతే మేము ఒక 20 సంవత్సరాలు వస్తున్నాం. నేనైతే మేస్త్రి పని చేస్తాను. మధ్యాహ్నం రోజు 2 తాగిపోతాను. ఇక్కడైతే బాగుంది. అంటే కళ్ళులో రకరకాల రసాయనాలు కలుపుతున్నారు, దానివల్ల జనాల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. అందుకోసమే కల్తీ కళ్ళు హైదరాబాద్లో కాంపౌండ్లు లేకుండా మొత్తం మూసేయాలనుకుంటున్నారు. కొన్ని చోట్ల అంటున్నారు కానీ అన్ని చోట్ల అట్లా లేదు. ఇక్కడైతే ఏ ప్రాబ్లం లేదు. కొన్ని చోట్ల ఉందేమో జనాలు అనుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఒక ఇద్దరు, అంటే వాళ్ళు ఏం పని చేస్తారో పని చేస్తూ ఇట్లా మధ్యాహ్నం నెలలో మేము పని చేసుకుంటాం, వీలు దొరికినప్పుడు కళ్ళు తాగుతాం అంటున్నారు. ఎప్పటి నుంచి తాగుతారు? మీ కళ్ళు ఎప్పటి నుంచి అలవాటు? నాకు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మొన్న కుక్కటిపల్లిలో ఇట్లా కళ్ళు తాగి కల్తీ కళ్ళు అని చెప్పేసి చనిపోయారు కొంతమంది, 10 మంది అక్కడ చచ్చిపోయి. నిన్న కూడా ఒక మహిళ చచ్చిపోయింది. ఈ కళ్ళు తాగడం వల్ల మంది చచ్చిపోతా ఉన్నారు, పానం ఖరాబ్ అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ కళ్ళు కాంపౌండ్లు అన్నీ బంద్ చేద్దామని ఆలోచన చేస్తున్నది. బంద్ చేస్తే ఎట్లుంటుంది అంటూ? బాగానే ఉంటుంది. బంద్ చేయాలంటావు కళ్ళు కాంపౌండ్? బంద్ చేయండి. బంద్ చేసి కూడా అందరు బాగుపడతారు. బంద్ చేసి చాలా మంచి పని చేస్తారు. ఈ రసాయనాలు, ఈ కల్తీ కళ్ళు, కెమికల్స్ అవి కలపడం వల్ల ప్రాణాలు పోతున్నాయి. బంద్ చేయాలి, మొత్తానికే లేకుండా చేయాలి. ఇది చేస్తారు, రోడ్ల మీద పడుతురు, కళ్ళు తాగేసి అంటే కళ్ళు తాగుతారు, కోట తాగుతారు. కానీ కళ్ళు అయితే బంద్ చేసింది బెస్ట్ ఒకటి. అంటే బంద్ చేయాలి కళ్ళు, ఈ బంద్ చేస్తేనే బాగుంటుంది అని కొంతమంది. అంటే ఇంకో కొంతమంది ఉన్నారు, లేదు కళ్ళు కాంపౌండ్ బంద్ చేసి కళ్ళు లేకపోతే మాకు పిచ్చిలేస్తుంది, కళ్ళు తాగకపోతే మాకు పని చేయదు, మైండ్ పని చేయదు, తలకాయ వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒక అన్నున్నాడు. ఎట్లుంటుంది కళ్ళు తాగకపోతే మంచిగా నడుస్తుందా, లేకపోతే ఖచ్చితంగా కళ్ళు తాగాల్సిందే రోజు? సార్ కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమందికి అలవాటు ఉండదు. ఈ అలవాటు ఉన్న వాళ్ళు కొంత లీ లోపాల కానీ రోజు తాగుతారు. ఈ అలవాటు లేని వాళ్ళు మొత్తం మీద సపరేట్కి వెళ్ళి మేము కూడా ఇట్లా ఎప్పుడన్నా సార్. ఎప్పటి నుంచి తాగుతున్నావు ఈ కళ్ళు? మేము మళ్ళా రోలా సార్, మళ్ళా రోలా అంటే 1 సంవత్సరం అయితే సార్. అంటే ఇప్పుడు కల్తీ కళ్ళుల, ఈ కళ్ళుల రకరకాల కెమికల్స్ కలిపి మత్తు రానికి, మంచిగా తాగుబుద్ది కానీ రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు. అంటే కలపడం వల్ల జనాలు చచ్చిపోతున్నారు. మొన్ననే 10 మంది చచ్చిపోయి. ఇక హైదరాబాద్ అసలు కళ్ళు కాంపౌండ్లో ఉండదు, తీసేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటుంది. ఎట్లా తీసేస్తే ఓకేనా, లేక మీకు ఏమైనా ప్రాబ్లమా, లేక కళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందేనా? తీసేసిన ప్రాబ్లం ఏమి లేదు సార్. గవర్నమెంట్ ఎట్లా చేస్తే వాళ్ళ అంతే. బంద్ చేస్తే మేము కూడా కిందకి రాము, తాగాము. అంటే కళ్ళు తాగకపోతే ఏమైనా అవుతుందా? ఏమైతే సార్ ఏం కాదు. ఇంత ఛాయలు తాగుతాం, సపడా కూర్చుంటాం, అన్నం. కొంతమంది కళ్ళు తాగకపోతే ఎక్కడొక్కడ పిచ్చి పిచ్చి చేస్తున్నారట, ఇండ్లకి వెళ్ళిపోతున్నారట, తలకాయ వస్తుంది అంటున్నారు. రకరకాల మాకు మైండ్ అంతా పని చేస్తలేదు అంటున్నారు. ఏమో సార్, ఒక్కళ్ళ మైండ్ ఒక తీరు ఉండదు. మీకేం కాదు? నాకైతే ఇప్పుడైతే ఏం కాదు. మాకేం కాదు సార్. ఎప్పటి నుంచి తాగుతున్నావు? నేను సంవత్సరం. ఎట్లుంది కళ్ళు? ఎట్లుంటుంది ఇక్కడ కళ్ళు? ఎట్లుంది అంటే మత్తు మత్తు ఉందా, లేక మంచిగా ఊరు కళ్ళు లెక్కనే ఉంటుంది? ఊరికల్ లెక్కన మొత్తం ఏం లేకుంటుంది. ఇక్కడ ఇంకో ఒక అవ్వు ఉన్నది, ఆమె మంచిగా కళ్ళు తాగుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఏదో ఊరికి పోతున్నట్టున్నావు, ఒక బ్యాగ్ పెట్టుకున్నావు. తాగినావా కళ్ళు? ఎట్లా ఉంటుంది కళ్ళు? ఎట్లుంటుంది ఇక్కడ కళ్ళు? కళ్ళు కాంపౌండ్లు బంద్ చేస్తారంట. బంద్ చేసా, బంద్ చేసుకోండి. నేను తాగేది ఉందా? బొంగులు బుక్కిపోతా. బొంగులు తినడానికి వచ్చినావు ఇక్కడికి? మరి కళ్ళు తాగలే? ఏం పని చేస్తావు నువ్వు? జాడు కొడతా. జాడు కొడుతావు? ఎప్పటి నుంచి, ఎన్నేళ్ళ నుంచి జాడు కొడుతున్నావు? ఏ ఊరు మీది? ఏ ఊరు మీద? ఎక్కడి నుంచి వచ్చినావు? హైదరాబాద్ లోకల్. ఎంత ఈడ కళ్ళు సీస్ ఒకటి? 40 రూపాయలు. ఇప్పుడు ఎన్ని తీసుకున్నావు నువ్వు? నేనేం కొనలేను, ఇక పెద్దలో బుక్కుతున్నా. పిల్లలు తింటున్నావా? అంటే కళ్ళు కాంపౌండ్లు బంద్ చేస్తారంటే ఇప్పుడు చాలా మంది ఇట్లా కళ్ళు కాంపౌండ్లలో మందు కళ్ళు తాగి చచ్చిపోతున్నారు, పానాలు పోతున్నాయి, మంది తలకాయలు ఖరాబ్ అవుతున్నాయి అని కళ్ళు కాంపౌండ్లు బంద్ చేద్దాం అనుకుంటుంది గవర్నమెంట్. బంద్ చేయనియా? బంద్ చేస్తే బంద్ చేసుకొని. కళ్ళు కాంపౌండ్ లేకపోయినా నీకేం ప్రాబ్లం లేదంట. కొంతమంది తాగకపోతే పిచ్చిలేస్తుంది, మాకు దమా ఖరాబ్ అవుతుంది, పని చేయదు, తలకాయ పని చేయదు. అయిన వాళ్ళకి అట్నే ఉంది. అలవాటు అయిన వాళ్ళకి పిచ్చలేదు కదా మరి. నీకైతే అలవాటు లేదు. ఓలో వచ్చి నువ్వు ఒక ఆయన వచ్చినావా? ఇంకో ఆమె ఉన్నది వెనక. ఆమె కళ్ళు తాగనికి వచ్చింది, నువ్వు బొంగులు తిన్నికి వచ్చినావా? కళ్ళు తాగలే నువ్వైతే? కిట్ట ఆమెదే. అదే నువ్వైతే కళ్ళు తాగలే. అంటే ఇప్పుడు వీళ్ళు అంటే ఈ కళ్ళు కాంపౌండ్లు కావచ్చు, వైన్స్ కావచ్చు, ఇలా నడవడం వల్ల ఇక్కడ ఫుడ్ అమ్ముకొని బతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ కల్తీ కళ్ళు పేరుతోటి కాంపౌండ్లు అన్నీ మూసేస్తే మేము ఎక్కడ పోవాలి? మాకు ఉపాధి మొత్తం దెబ్బతింటుంది. కాంపౌండ్ లేకపోతే మేము రోడ్ల మీద ఉత్తగానే అమ్మి కొన్నారు, మందులో కళ్ళులో తాగుకుంటూ కొంటారు అని చెప్పేసి ఇక్కడ అంటా ఉన్నారు. ఈ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న కళ్ళు కాంపౌండ్లు అన్నీ కల్తీ కళ్ళు అమ్ముతున్నారన్న నెపంతో ప్రభుత్వం బంద్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే మొన్న 10 మంది చచ్చిపోయారు. దాన్ని కొంచెం సీరియస్ అయింది గవర్నమెంట్, బంద్ చేద్దామని చూస్తున్నారు. బంద్ చేస్తే మీకు ఓకేనా? ఎట్లా ఉంటుంది? బంద్ చేస్తే మళ్ళీ మేము మిగతాలంతా ఆగమే కదా, ఒక్కళ్ళ దిక్కెళ్ళి 10 మంది ఆగము కదా. లేబర్ ఇప్పుడు పని చేసే వాళ్ళు మేము అందరం ఆగమే. ఎంత సంపాదిస్తారు మీరు రోజుకి?
రూపాయలు పోయి 1200 1300 చాలు గంత మించి ఉంటుంది. అంటే ఈ కళ్ళు కాంపౌండ్లలో కళ్ళులో మందు కలుపుతున్నారు, కల్తీ కళ్ళు అవుతున్నది, మొత్తం జనాలు చచ్చిపోతున్నారు, 10 మంది చచ్చిపోయారు ఇప్పటికి ఈ వారం రోజులలో. అది కొన్నో అయింది ఈడ కాలేదు కానీ ఈడ అయితేనేమో అన్నమాట అనొచ్చు. అది ఏదో ఒక దాని దగ్గర అవుతుంది, అందరి దగ్గర కాదు. అది ఏమైందో అక్కడ అలాగే తెలుసు, మనకు తెలియదు కదా. ఇప్పుడు ఒక్కదాని దగ్గర 10 మంది ఆగం కావాలంటే కాదుగా. ఇప్పుడు లేబర్ ఉంటారు, సీసీ లేటర్ పని చేసిన వాడు ఉంటాడు, మనం ఉంటాం, అందరం పని చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక్క దగ్గర 10 మంది అయితే ఆగం కదా. ఏమంటావా, నువ్వేమంటావా? అదే సేమ్ మా తమ్ముడు చెప్పిన అదే వాస్తవానికి అది బంద్ చేస్తే మీకు ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం అవుతుంది. నాకు 3 నెలలు యాక్సిడెంట్ ఇప్పుడు నాకు మళ్ళీ పని చేసుకోలేదు కదా. యాక్సిడెంట్ అయినా కూడా ఇట్లా నిలబడి ఏదో అమ్ముకుంటున్నాం. వాస్తవానికి ఇట్లా వచ్చి మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి చేస్తున్నాను. ఈ కళ్ళు కాంపౌండ్లు బంద్ చేయాలి. హైదరాబాద్లో కల్తీ కళ్ళు అమ్ముతున్నారు, కల్తీ కళ్ళు వల్ల జనాల ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి గవర్నమెంట్ కొంచెం సీరియస్గా కళ్ళు కాంపౌండ్లు బంద్ చేద్దాం అనుకుంటుంది. మీరు ఏమంటారు? తాగటోళ్ళు ఇబ్బంది పడిపోతుంది కదా. మేమంటే ఉంటాం కానీ ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇబ్బంది అయిపోతారు. ఏం పని చేస్తారు మీరు? కానీ బంద్ చేసేది మంచిదే, బంద్ చేసి చాలా మంచిది. అన్ని కంపెనీలు కాకపోతే కొన్ని కంపెనీల కల్తీ కళ్ళు వల్ల ప్రాణాలు పోతున్నాయి, తల ఇదైపోతుంది, రక్తం ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి రకరకాల కారణాలతోటి దవాఖానాలో జాయిన్ అవుతారు జనాలు. మంచిగా అంటే బంద్ చేసిన మంచిది కానీ అలవాటైన వాళ్ళకు చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళ ఇప్పుడు బంద్ చేసిన ప్రాణాలు పోతాయి, నువ్వు అమ్మిన ప్రాణాలు పోతాయి ఇంకా. ఎందుకంటే అది ఉండలేకపోతారు కదా, తాగిన అలవాటు పోతే నరాలలో మందు ఉండిపోతుంది, ఇంకా అది ఒకటేసారి కాల్జే పడిపోతుంది ఇంకా ఒకటేసారి. అట్లానే దానివల్ల కొంచెం పిచ్చోళ్ళు అప్పుడు లాక్డౌన్ కూడా కళ్ళు బంద్ చేస్తే పిచ్చోళ్ళు అయిపోయి చనిపోయింది కొంతమంది. అట్లానే చెప్తుంది. అంటే ఇక్కడ ఏమంటున్నారు, కళ్ళు బంద్ చేస్తే నిజంగా అలవాటు అయ్యి బంద్ చేయగలిగిన వాళ్ళకి ఓకే, బంద్ చేయలేకపోతే ఇబ్బంది అంటారు. ఎట్లా కళ్ళు కాంపౌండ్లు బంద్ చేస్తారంట, మీకు కళ్ళు అలవాటు అయింది, బంద్ చేస్తే ఓకేనా? మరి వాళ్ళు కళ్ళు అలవాటు బంద్ చేసుకొని మంచిగా ఉంటారు అంటే కల్తీ కళ్ళు వల్ల ప్రాణాలు పోతున్నాయి అని చెప్తుంది గవర్నమెంట్. లేదు సార్, మాకు మరి ఎప్పుడు కళ్ళు తాతాం కదా, పని చేసేటోళ్ళం మేము. మరి ఏం చేయాలి, మేము మున్సిపాలిటీలో పని చేస్తాము, మేము ఇంత కళ్ళు తాతేనే నిద్ర వస్తుంది మాకు. ఏం చేయాలి మేము? అదొకటే ఉంది, మాదేం లేదు. అంటే మరి ఇప్పుడు కళ్ళులా కెమికల్స్ అవి ఇవి కలిపి ప్రాణాలు పోతున్నాయి, రక్తాలు గడగడుతున్నాయి, నెత్తి ఖరాబ్ అవుతుంది, మూత్రం బంద్ అవుతుంది అని చెప్పేసి రకరకాల సమస్యలతో నిన్న మొన్న ఒక 10 మంది చచ్చిపోయారు. అందుకే కొంచెం గవర్నమెంట్ సీరియస్ అయింది దీని మీద. అదే కానీ మాకు గదే ఉంది సార్, మాకు కొంచెం కళ్ళు తాతే మాకు మంచిగా ఉంటుందని మేము గదే సంగతి ఉండదు, మాకేం లేదు. మాకు ఇవన్నీ ఇంకా మున్సిపాలిటీలో పని చేస్తాము, అది తెస్తాము, మేము కాలేజీ పని ఉంటుందని మేము కొంచెం తాతాం సార్, అంతే, ఏం లేదు మాకు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే జనాలందరూ కూడా ఇక్కడ పని చేసే వాళ్ళు కావచ్చు, జనాలు కావచ్చు, మేము పని చేసుకుంటాము, పొద్దుంతా పని చేస్తాము, మాకు అంటే ఈ పని వల్ల అలసిపోతాము, దానివల్ల మాకు కొంచెం అలసిపోయినట్టుగా ఉంటుంది, మేము కళ్ళు తాగకపోతే నిద్ర పట్టదు, కొంచెం అలసిపోయినట్టు ఉంటుంది, కళ్ళు తాగితే పడుకుంటామని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. మరోవైపు గవర్నమెంట్ ఏమో ఈ కళ్ళులో కల్తీ కలుపుతున్నారు, రసాయనాలు, క్లోరోఫాము, ఆల్ఫ్రోజామ్ కలపడం వల్ల ఇలా శరీరాల మీద, మెదడు మీద, నాడీ వ్యవస్థ మీద దెబ్బ పడుతూ ఉన్నది, వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం అవుతున్నది. కాబట్టి కల్తీ కళ్ళను అరికట్టాలంటే ఈ కాంపౌండ్లో ఖచ్చితంగా మూసేయాల్సిందని చెప్పేసి ప్రభుత్వం పట్టుబట్టింది. ఇప్పటికే లెక్కలు కూడా తీస్తూ ఉన్నది ఆబ్కారీ శాఖ, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మొత్తం హైదరాబాద్లో ఎక్కడైతే మెయిన్గా సమస్య ఉందో హైదరాబాద్లో ఎన్ని కాంపౌండ్లు ఉన్నాయో వాటి అన్నింటి కూడా మూసేసేలాగా చర్యలు తీసుకుంటాను. మరోవైపు ఇక్కడ ఈ చిన్న ఆహార తినుబండారాలు అమ్ముకొని, కళ్ళు కాంపౌండ్లో తినుబండారాలు అమ్ముకొని బతికే వాళ్ళు కూడా ఇది బంద్ చేస్తే మాకు ఉపాధి మార్గం పోతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏమైనా చేస్తే బాగుంటుంది అంటా ఉన్నారు. అంటే కల్తీ కళ్ళు అరికట్టాలి, కళ్ళు కాంపౌండ్లను కాదనే ఒక అభిప్రాయం అయితే ఇక్కడ జనాల నుంచి కావచ్చు, ఇక్కడ కళ్ళు తాగే వాళ్ళ నుంచి కావచ్చు, కళ్ళు అమ్మే వాళ్ళ నుంచి కావచ్చు వ్యక్తం అవుతూ ఉన్నది. కెమెరామెన్ అజయ్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్.